26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శుభమస్తు. శ్రీరామ జయం. ఏకాదశి వ్రతాలలో ఒక ప్రత్యేకం, ఉపవాస వ్రతాలలో శ్రేష్టం. శాస్త్రంలో ఉపవాసం ఎప్పుడు ఉండాలి అంటే ఆదివారమో, శుక్రవారమో, సోమవారమో, శనివారమో ఇలా మనకు నచ్చిన వారాలలో, లేదా ఏకాదశి పండగ, లేదా శ్రాద్ధ కర్మలు ఉన్న రోజున, లేదా మనకు నచ్చిన రోజున, లేదా మనం ఏదైనా తెలియకూడని లేదా విశేషంగా ప్రత్యేకమైనటువంటి విధులు పాటించే సమయంలో పాటించకూడనివి పాటించినప్పుడు ప్రత్యేక అరుదైన సందర్భాలలో ఉపవాస వ్రతాలు కొనసాగిస్తూ ఉంటాం. శాస్త్రం ప్రకారంగా ఖచ్చితంగా ఉపవాస వ్రతం పాటించవలసిన రోజు ఏకాదశి. ప్రతి 15 రోజులకు ఒక రోజున ఉపవాస వ్రతాన్ని దీక్షగా స్వీకరించాలి. జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు. ఉపవాస వ్రతాన్ని పాటించి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ ఇలా విష్ణు స్మరణ చేస్తూ ప్రత్యేకంగా ప్రదోష సమయంలో భగవద్గీత కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు అష్టోత్తర శతనామావళి కానీ, విష్ణు పురాణం కానీ, లేదా పురుష సూక్తం కానీ చదివినా, విన్నా, తెలుసుకున్నా, మననం చేసిన, భాగవత గ్రంథాన్ని స్పృశించినా అంటే తాకినా కూడా అపారమైన పుణ్య బలం మనకు లభిస్తుంది అంటుంది ఆర్ష విజ్ఞానం. భాగవత గ్రంథాన్ని ఏకాదశి నాడు సాయంత్రం వేళ స్పృశించి ఒక్కసారిగా మనస్సులో ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ ఆ శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన 21 అవతార విశేషాల సమాహారం అంతా కూడా జ్ఞాపకం తెచ్చుకోగలిగితే కనీసంగా గజేంద్ర మోక్షణ కథ, ప్రహ్లాదుడి కథ, ధ్రువుడి కథ, మార్కండేయోపాఖ్యానం ఇలా కొన్ని పేర్లలో ఆయా కథలని స్మరించినా కూడా మన పాపాలన్నీ కూడా దగ్ధమవుతాయి, మనం పునీతులం అవుతాం అని కూడా భాగవత స్మరణ ఇంత శక్తివంతమైనది అంటారు పెద్దలు. యోగిని ఏకాదశి నాడు విశేషంగా కుబేరుని ఆస్థానంలో ఉండే ఒకానొక నర్తకీమణి కారణంగా ఏర్పడిన దోషాన్ని తొలగించుకోవడం కోసం ఆ భటుడు ఈరోజు విశేషంగా ఉపవాస వ్రతాన్ని పాటించి పుష్పమాలికలను సేకరించి శివార్పణంగా శివాయ విష్ణు రూపాయ, పురాణాలలో ఎక్కడా కూడా హరిహరులకు ఏ విధంగా కూడా పొరపచ్చాలు తారతమ్యాలను ప్రాచీన ఋషులు చూపించలేదు. శివాయ అన్న పేరిట శివనామస్మరణతో పుష్పమాలికలను అర్పణ చేస్తే సమస్త దోషాలు పోతాయి, విష్ణువు అనుగ్రహిస్తాడు. ఇది ఈ యోగిని ఏకాదశి వృత్తాంతంలో ఉండే ప్రత్యేకత. శివుడు కేశవుడు వేరుకారు. పగటి కాలానికి కేశవుడు ఆధిపత్యం కలిగి ఉండగా రాత్రి కాలానికి శివుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. యోగిని ఏకాదశి నాడు ఇలా ఉపవాస వ్రతాన్ని పాటించి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ ప్రపంచమంతా కూడా విష్ణువే. ఎక్కడైతే గాలి, నీరు, ఎండ, భూమి, ఆకాశతత్వము అనే ఈ 5 ఉన్నవో, వేటి ఉనికి కారణంగా మనం బ్రతికి ఉన్నామో, వేటి ఉనికి కారణంగా ఈ శరీరం నిర్మితమై ఉన్నదో, ఈ జ్ఞానం మనకు కలిగిందో, ఇవంతా కూడా విష్ణు స్వరూపమే అన్న ఆలోచన మనలో కలగడమే ఏకాదశి అనుగ్రహం మనకు లభించింది అని చెప్పడానికి ప్రత్యక్ష తార్కాణం, నిదర్శనం. ఉపవాస వ్రతం కొనసాగించడం కష్టం అనుకున్నవారు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా తినవచ్చు, పాలు త్రాగవచ్చు, పళ్ళు తినవచ్చు, నువ్వులు బెల్లం కలిపి కట్టి దంచిన ఉండలను తిని కూడా యోగిని ఏకాదశి వ్రతాన్ని కొనసాగించవచ్చు. కావలసిందల్లా శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. శుభమస్తు. శ్రీరామ జయం.